నా బంధువు వదిలిపెట్టారని అంటున్నావు, నా స్నేహితులు వదిలేశారు అంటున్నావు, నా భర్త వదిలేశాడు అంటున్నావు, నా భార్య వదిలేశాడు అంటున్నావు. నీ దేవుడు నీకు గుర్తులేదా? ఎందుకు నువ్వు చనిపోవాలి? ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? ఎందుకు నీవు దేవుడు నీకు ఇచ్చిన విలువైన శరీరాన్ని ఎందుకు గాయపరుచుకుంటున్నావు? ఎందుకు దేవుడు నీకు ఇచ్చినటువంటి తన ప్రేమతో, తన స్వహస్తాలతో దేవుడిని నిర్మించుకొని చిన్న బిడ్డను తల్లి తన ఒళ్ళో వేసుకున్నప్పుడు తన కళ్ళు చూసి, తన చేతులు చూసి ఎంతో ముచ్చటగా తన హృదయపూర్వకంగా కుమారుని కుమార్తెను ముద్దు పెట్టుకుంటుంది. ఆ రీతిగా దేవుడు తన చేతులతో నిర్మించుకుంటే ఆ యొక్క శరీరాన్ని వ్యసనం చేత పాడు చేస్తావా? ఆ శరీరాన్ని ఒక మాదక ద్రవ్యాల చేత, మద్యం చేత పాడు చేస్తావా? ఇక నా జీవితంలో బాగుపడదు అనుకోని. లేదు ప్రియమైన సహోదరుడు, సహోదరి, కమ్ టు గాడ్, కమ్ టు లార్డ్ గాడ్ జీసస్. దేవుని దగ్గరికి నువ్వు రా. దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతావు, నీ పరిస్థితిని మార్చిపోతా ఉన్నాడు. నీ బంధకమైన నుండి గొప్ప విడుదల దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీ శరీరం నీది కాదు, నువ్వు అనుకుంటున్నావు. నీ జీవితం నీది కాదు. దేవుడు నిన్ను బాగుగా చూడడానికి, నేను చక్కపరచడానికి, నీ జీవితాన్ని కట్టి అనేకుల ముందు నిన్ను గణపరచడానికి ఆయన తన రక్తము నుంచి నిన్ను కొన్నాడు. తన రక్తం నుంచి నిన్ను కొన్నాడు. కమ్ టు ద లార్డ్.